హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? దిస్ ఈజ్ వెంకటేశ్వరం. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్లో రోయికా ఫార్మా. దీంట్లో కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఫిబ్రవరి 9న మనకి క్వాలిఫికేషన్ ఎవరికి, లొకేషన్ ఎక్కడ, మనకి శాలరీ ఎంత ఇస్తారు, డేట్ ఎప్పుడు, మనకి ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారు అనేది చూద్దాం. క్యాడిలా ఫార్మాలో కూడా మనకి ఇంటర్వ్యూ ఎక్కడ నిర్వహిస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి, డేట్ ఎప్పుడు అనేది క్లియర్గా చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మనం పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి జాబులకు సంబంధించి మీకు రావటం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్యాడిలా ఫార్మాలో ఫిబ్రవరి 9న సండే రోజు మార్నింగ్ 9 AM to 2:30 PM వరకు జరుగుతాయి. అహ్మదాబాద్, గుజరాత్లో జరుగుతాయి అన్నమాట ఈ ఇంటర్వ్యూలు. జాబ్ లొకేషన్ వచ్చి ఉదయపూర్ ప్లాంట్లో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్. పొజిషన్ ప్రొడక్షన్కు ఇంజెక్షన్ అండ్ ప్యాకింగ్. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. రోలు మనకి ఏమిస్తారంటే రోల్స్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆపరేటర్ ఇస్తారు. సెక్షన్లో దీంట్లో ఫిల్లింగు, తర్వాత ప్యాకింగు, క్లీనింగు, ఫిల్టరేషను, వాషింగు, ఇవి మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంజెక్షన్ ప్యాకింగ్కి. తర్వాత ఇంజెక్షన్ ప్రొడక్షన్లో QMS లయో లైన్లో దీనికి కావాల్సిన క్వాలిఫికేషను B.Pharm, M.Pharm, ఎక్స్పీరియన్సు 3 to 10 years ఉండాలి ఎక్స్పీరియన్స్. రోల్ ఆఫీసర్ టు అసిస్టెంట్ మేనేజర్లు ఇస్తారు. సెక్షన్ లయో లైన్, ఫిల్లింగ్ ఏరియా, QMS డాక్యుమెంటేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్ ప్రాసెస్ మెయింటెనెన్స్కి క్వాలిఫికేషన్ ITI, డిప్లొమా ఇస్తారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్. రోల్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్. సెక్షన్ ఏమి ఇస్తారంటే ప్రాసెస్ ఎక్విప్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్, పెట్రో క్రోర్ ఇంజెక్టబుల్. వేరేహౌస్ డిపార్ట్మెంట్లో RM, PM స్టోర్. క్వాలిఫికేషన్ దీనికి కావాల్సింది వేరేహౌస్కి ఎనీ డిగ్రీ అని ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 10 years. రూల్స్ టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీసర్ మేనేజర్. తర్వాత సెక్షన్ వచ్చేసి RM, PM స్టోర్, మిషన్ ఆపరేటర్, వేరేహౌస్ ఇన్ఛార్జ్ ఇలాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగ మనకి పాంప్లెట్ కూడా ఇచ్చారు. పాంప్లెట్ పక్కన కూడా పాంప్లెట్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇది చూసి ప్రతి ఒక్కరు మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ట్రైకా ఫార్మా. ట్రైకా ఫార్మాలో మనకి ఫిబ్రవరి 9న ఇది అదే రోజు సండే రోజు ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి. తర్వాత వచ్చి ఇది మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి విరోజ్ చాంట్ నియర్ అహ్మదాబాద్లో జరుగుతాయి అన్నమాట లొకేషన్. అక్కడే ఇంటర్వ్యూలు జరుగుతాయి. తర్వాత టెక్నికల్ సూపర్వైజరు ITI టు డిప్లొమా బై ఎడ్యుకేషన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి. అంటే ట్యూబ్ ఫిల్లింగ్లో, మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో. మనకి CTC 5 lakhs ఇస్తారన్నమాట ఫర్ యానం. ప్రొడక్షన్లో మనకి డిజిగ్నేషన్ అది ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. B.Pharm, M.Pharm, MSc, BSc ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఈ ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టూనల్ వాషింగ్ అంటే తర్వాత GMP వాష్, డ్రై ఫిల్లింగ్, సీలింగ్ ఏరియా అండ్ డాక్యుమెంటేషన్. దీంట్లో CTC అప్ టు 8 lakhs పర్ యామ్లో ఇస్తారన్నమాట. నేషనల్ ప్రిపరేషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ సూపర్వైజర్కి ఇస్తారు. దీంట్లో మనకి ITI, డిప్లొమా బై ఎడ్యుకేషనల్ 2 years ఎక్స్పీరియన్స్, వేల్, MPL, స్టెరిలైజర్, టర్నల్ అండ్ వాషింగ్, GMP వాష్ అండ్ డ్రై ఫిల్లింగ్ అండ్ సీలింగ్ ఏరియా. దీనికి CTC ప్రకారం పర్ యానం 5 lakhs ఇస్తారు. ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ B.Pharm, M.Pharm, MSc, BSc ఎడ్యుకేషన్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సెమీ సాలిడ్. తర్వాత ఎక్స్టర్నల్ ప్రిపరేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్యూబ్ ఫిల్లింగ్ అండ్ సీలింగ్ ఏరియా, డాక్యుమెంటేషన్. ఇలాగ వాళ్ళకి ఈ జాబ్ ఏరియాలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. CTC ఫర్ 8 lakh పర్ యానం. ఇలాగ మనకి ట్రైకా ఫార్మాలో మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మీరు ప్రతి ఒక్కరు కూడా మన క్యాడిలా ఫార్మా, ట్రైకా ఫార్మా గురించి ఇంటర్వ్యూల గురించి చెప్పుకున్నాం. మన ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ అడ్రస్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇంకా ఎవరన్నా మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు కూడా మేము పెట్టే నోటిఫికేషన్ల ద్వారా మీకు అందటం అనేది జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.